హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఉల్లిగడ్డ మైసూర్ పప్పు చేసి చూపించబోతున్నాను. అంటే నాకు ఎంతో ఫేవరెట్ అయిన ఇష్టమైన కర్రీ మైసూర్ పప్పు ఉల్లిగడ్డ. సో ముందుగా అయితే ఇలా ఒక కడాయి పెట్టేసుకోండి. వాటర్ లేకుండా చూడండి. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసాను. ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేయాలి. సన్నగా, చాలా సన్నగా చేయాలి ఈ కర్రీలో. అలా చేస్తేనే చాలా కర్రీ అనేది టేస్ట్ తెలుస్తుంది. అండ్ మనం ఏ విధంగా చేసాము, ఓకే ఇలా చేస్తే కూడా కర్రీ బాగుంటుందా అనేది ఒకటైతే మనము ఖచ్చితంగా తెలుసుకుంటాము. సో ఇలా మనం ఏమేమి వేసుకున్నాం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం కదా. ఇలా కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చాక అటు ఇటు తిరిగేస్తూ వేయించుకోండి. ఇలాంతా కూడా ఒకవేళ మీకు క్విక్ అయిపోవాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా అయిపోతుంది. అండ్ మనం శుభ్రం చేసి పెట్టుకున్న మైసూర్ పప్పుని ఇలా వేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అంతనే. అండ్ మనం ఆనియన్స్ వేస్తున్నాం కాబట్టి పప్పు ఎక్కువగా వేయకండి, తక్కువే వేసుకోండి. ఇలా ఒకసారి ఆయిల్లో వేయించాలి పప్పుని. దీంట్లోనే టమాటా ముక్కల్ని వేసాను. పసుపు అండ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి సరిపడా యూజ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ని ఎక్కువ వేసినా బాగుంటుంది, తక్కువ వేసినా కూడా బాగుంటుంది. అండ్ అంతా ఇలా ఒకసారి కలిపేయండి. అండ్ ఇది విలేజ్లో చేస్తారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ మా అమ్మ అయితే నాకు చిన్నప్పుడు జొన్న రొట్టెకి చేసి పెట్టేది. సో ఇది నా మెమరీని మీతో షేర్ చేశాను. నిజం చెప్పాలంటే రోటీకి అయిన అన్నం, వేడి వేడి అన్నంలోకి ఇలా చేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది, పొడి పొడిగా మంచిగా. అసలు పప్పు అనేది 100% ఉడకనివ్వద్దు, 80% ఉడకనివ్వాలి. అందులోనే అసలైన మజా తెలుస్తుంది. అండ్ నేను ధనియాల పొడిని వేసి కలుపుతున్నాను. అన్నీ వేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 minutes దాకా కుక్ చేసుకోవాలి. అంతే, ఆఫ్టర్ 3 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, ఇలా పప్పు స్మాష్ ఎక్కువగా ఉడికిపోవద్దు అండ్ అలా అని తక్కువ కూడా ఉడకొద్దు. 80% అంటే ఆల్మోస్ట్ మనం తింటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసాం కదా మొత్తం. సో చాలా టేస్టీ అయితే ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మీకు కిందకి దింపి చూపిస్తాను ఎలా ఉంది అనేసి. ఇంత ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఉల్లిగడ్డ మైసూర్ పప్పు చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో నచ్చుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, కామెంట్ పెట్టండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ వల్లే ఇంకా మంచి మంచి వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇదైతే మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది.